ఏపీలో అధికారం కోల్పోయాక వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా విశాఖ జీవీఎంసీ మేయర్ పీఠం చేజారినట్లుగా తెలుస్తుంది. వైసీపీ నేతలు భారీగా పార్టీకి వీడి కూటమి ప్రభుత్వంలో చేరనున్నట్లుగా సమాచారం. 12 మంది టీడీపీలోకి 9 మంది జనసేన కండువలను కప్పుకున్నట్లుగా తెలుస్తుంది. మాజీ మంత్రి అమర్నాథ్ బుజ్జగింపు చర్యలు చేపట్టినా అవి సత్ఫలితాలు ఇవ్వనున్నట్లుగా కనిపిస్తుంది. మేయర్ ఛాంబర్లో నిర్వహించిన సమావేశానికి 25 మంది కార్పొరేటర్లు డుమ్మా కొట్టారు. పార్టీలో మారనున్న కార్పొరేటర్లు నగర శివారులోని ఓ రిసార్ట్లో రహస్య సమావేశం నిర్వహించారు. కూటమి తీర్థం పుచ్చుకోవడానికి కార్పొరేటర్లు సిద్ధంగా ఉన్నట్లుగా సమాచారం. ఏపీలో అధికారం కోల్పోయాక వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా విశాఖ జీవీఎంసీ మేయర్ పీఠం చేజారినట్లుగా తెలుస్తుంది. వైసీపీ నేతలు భారీగా పార్టీని వీడి కూటమి ప్రభుత్వంలో చేరనున్నట్లుగా సమాచారం. 12 మంది టీడీపీలోకి 9 మంది జనసేన కండువాలు కప్పుకున్నట్లుగా తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. వరలక్ష్మి, విశాఖలో వైసీపీకి భారీ షాక్ తగలనుంది. కాసేపట్లో మేయర్ పీఠాన్ని త్వరలోనే కైవసం చేసుకునేందుకు రంగం సిద్ధమవుతుంది. భారీగా పార్టీని వీడేందుకు వైసీపీ కార్పొరేటర్లు సిద్ధమవుతున్నారు. మనకున్న సమాచారం మేరకు 12 మంది టీడీపీలోకి వైసీపీ కార్పొరేటర్లు చేరే అవకాశం ఉంది. అదేవిధంగా 9 మంది జనసేనలో కూడా చేరే అవకాశం ఉంది. ఇవాళే ముహూర్తం కూడా ఖరారుగా ఉంది. మరి కాసేపట్లో టీడీపీ కార్యాలయంలో పార్టీ ఆఫీసు సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళు దాదాపు 20 మంది దాకా పార్టీ వీడే అవకాశం ఉంది. నిన్న రాత్రి వరకు కూడా మాజీ మంత్రి అమర్నాథ్ మొత్తం బుజ్జగించిన కూడా ప్రయోజనం లేకపోయింది. మేయర్ ఛాంబర్ లో నిర్వహించిన సమావేశంలో దాదాపు 58 మంది కార్పొరేటర్లు వైసీపీకి ఉండగా 25 మంది వరకు కూడా డొమ్మా కొట్టినట్టుగా తెలుస్తుంది. ఈ 25 మంది కూడా టీడీపీలో చేరే అవకాశం, టీడీపీ జనసేన చేరే అవకాశం ఉంది. నగర శివారులో నిన్న జరిగినటువంటి ఒక సమావేశంలో కూడా ఈ వైసీపీ సంబంధించిన కార్పొరేటర్ సమావేశం కూడా జరగడం జరిగింది. వీళ్ళంతా కూడా సమావేశం నిర్ణయించుకుని టీడీపీలో చేరాలి, టీడీపీలో చేరితేనే అభివృద్ధి ఉంటుంది, లేకపోతే లేదని కూడా వాళ్ళంతా కూడా తీర్మానించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ దాదాపు 20 మంది వరకు కూడా పార్టీ మారే అవకాశం ఉంది. నిన్న అమర్తో జరిగిన సమావేశంలో కూడా చాలా మంది కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ అధికారంలో ఉండగా ఎవరు కూడా పట్టించుకోలేదు. అభివృద్ధి కోసం వెళ్ళినప్పుడు విజయసాయి రెడ్డి అవ్వచ్చు, సుబ్బారెడ్డి అవ్వచ్చు, తమను చాలా ఇదిగా చూశారు. మా విన్నపాలు ఎవరు వినలేదు. ఇప్పుడు వచ్చి మమ్మల్ని బతినాడుతాను కూడా వాడు రివర్స్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. దీంతో అమర్నాథ్ కూడా చేతులెత్తేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం విశాఖ జీవీఎంసీ పరిధిలో 98 డివిజన్లు ఉండగా 58 వైసీపీ, 30 టీడీపీ, 10 జనసేన, బీజేపీ ఇతర పార్టీలు కైవసం చేసుకునే గతంలో ఇప్పుడు దాదాపు తిరగబడే పరిస్థితి. అంటే 58 మందిలో సగానికి సగం వైసీపీని వీడి టీడీపీ, జనసేనలో చేరే అవకాశం ఉంది. లీగల్ గా ఉన్నటువంటి సమస్యలన్నీ తీరక మేయర్ పీఠాన్ని కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం కైవసం చేసుకునేందుకు రంగం సిద్ధమవుతుంది. వరలక్ష్మి.